మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. మహిళల సాధికారత మరియు వారి సమావేశాల కోసం కేటాయించిన మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి ఆదివారం ఘనంగా పూజ నిర్వహించారు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనం స్థానిక మహిళా సంఘాలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. కొల్చారం గ్రామ సర్పంచ్ దేవన్నగారి శేఖర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి 2 వివో బిల్డింగ్లు మంజూరయ్యాయని, ప్రస్తుతానికి ఒక బిల్డింగ్ కు ప్రొసీడింగ్స్ రావడంతో పనులను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం భవన నిర్మాణమే కాకుండా గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య, డ్రైనేజ్ ఇబ్బందులపై కూడా సర్పంచ్ స్పందించారు. నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల పనులను త్వరలోనే చేపడతామని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో కొల్చారాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కారోబార్, వడ్ల ప్రభాకర్, సీఏలు స్వరూప, సంతోష, ఆతన్నగారి శ్రీశైలం, చౌరిగారి నరసింహులు, దేవన్నగారి ప్రశాంత్, డాక్టర్ బాలరాజు, కుమ్మరి దుర్గపతి మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కొల్చారం గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచి మరియు సీఏలు, వార్డు మెంబర్లు మరియు వివిధ మన గల్లీల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ మన మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా ఎందుకనంటే ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మన ఊరికి కూడా 2 వివో బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రొసీడింగ్ మాత్రం ఒక్కటే వచ్చింది. కాబట్టి అది కూడా త్వరలోనే ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ముహూర్తం చేసుకుందాం. ఇదే విధంగా ఎల్లవేళలా అందరూ కలిసికట్టుగా ఉండి వీరి ఊర్లో కూడా ఎటువంటి ఇది లేకుండా మనము నీటి సమస్య కానీ, నీటి కొరత కానీ, పారిశుద్ధ్యం కానీ, వీధి లైట్లు కానీ ఏవి కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల అందరి సహకారంతో ముందుకెళ్ళి, అందరి సహకారం ఉంటే ఎల్లవేళలా మనం అందరం కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోనికి మనకు మన ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ పరంగా మనకు కూడా మన ఇన్ఛార్జ్ గారు ఆవుల రాజిరెడ్డి గారు కూడా మనకు మంచి సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి ఆయనతో కూడా ప్రభుత్వ పరంగా ఏ నిధులైనా తీసుకొచ్చి ఆ నిధులతో మన ఊరును అంత మంచిగా చేసుకుందామని చెప్పి, అదేవిధంగా ఈ రోడ్డు నుంచి కూడా విధి లైట్ల గురించి ఇక్కడ సిండికేట్ బ్యాంకు నుంచి వెంకటకృష్ణ ఇంటి వరకు కూడా సర్వే చేయించడం జరిగింది. అదేవిధంగా దీన్ని సీసీ రోడ్డు కూడా బైపాస్ రోడ్ అని మొన్న డిఈ గారు వచ్చి చూసిండు. డిఈ గారు కూడా కొలత చేసుకోపోయిండు. శాయశక్తులు ఆయనతో అయినంత సహకారము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన ఊరికి ఈ బైపాస్ రోడ్డు, సీసీ రోడ్డు వేయిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చిండు. కావున ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎల్లవెల్లా మనము 5 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఏదున్నా మనము ప్రజల కోరికలు తీర్చడానికే మనకు ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా మనస్పర్ధలు లేకుండా అందరము కలిసికట్టుగా ఉండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను.